బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పద మృతి చెందడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ వెల్లడైనటువంటి ఫిరోజ్ కు ఫోన్ చేసి పిఎస్ కు రప్పించిన పోలీసులు ఫిరోజ్ ని లోపలికి తీసుకెళ్లి కాళ్లపై చేతులపై పోలీసులు కొట్టడంపై ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 40 నిమిషాల పాటు కొట్టడమే కాకుండా గౌస్ ను తానే చంపినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారంటున్న ఫిరోజ్ వాపోయాడు. సిఐ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిరోజ్ డిమాండ్ చేశాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి కౌలు పొలంలో అనుమానాస్పద మృతి చెందడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. గౌస్ మృతికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చాయంటూ అల్లుడైన ఫిరోజ్కు ఫోన్ చేసి పిఎస్కు రప్పించిన పోలీసులు ఫిరోజ్ని లోపలికి తీసుకెళ్లి కాళ్లపై చేతులపై పోలీసులు కొట్టడంపై ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. 40 నిమిషాల పాటు కొట్టడమే కాకుండా గౌస్ను తానే చంపినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారంటున్న ఫిరోజ్ వాపోయాడు. సిఐ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిరోజ్ డిమాండ్ చేశాడు. నా పేరు ఎండి ఫిరోజ్. మా ఊరు మంబాపూర్. నిన్న 4 గంటలకు ఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. పిఎస్కు అర్జెంట్ రా, ఒక 5 మినిట్స్లో అని చెప్పాడు. చెప్తే సరే అని ఒక 15 నిమిషాలు అయినాక పోయినా నేను. మా వాళ్ళలో ఫోన్ చేస్తే లేరు, బయట ఉన్నారంటే మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన తీసుకొని పోయినాం. పోతే లోపలికి పోయినాక మా ఫ్రెండ్ని బయటికి పంపించేసాడు. నువ్వు బయటికి వెళ్ళిపోతే పూరా కంపౌండ్ వాళ్ళు బయటికి పంపించాడు. ఆయన నాకు ఎస్ఐ సార్ కూర్చున్న చెంబర్లో తీసుకోండి లోపల రూమ్లో తీసుకొని 2-3 నెలల కింద ఏదో తప్పు చేసినావు చెప్పరా అంటే నేనేం తప్పు చేయలేను సార్ అని చెప్పిన. లేదు నువ్వు చేసిన తప్పు బాగా ఆలోచించండి, నేను తప్పు చేయలేను సార్, ఏం తప్పు చేసినా మీరే చెప్పండి, మీకు తెలుసు కదా ఏం తప్పు చేసినా చెప్పండి అంటే నువ్వు ఇట్లా చెప్పవరా రఫీక్ భాయ్ అని పిలిచిండు. ఆయన వచ్చి బెల్ట్ తీసుకొచ్చినాక ఇక ఫస్ట్ కొట్టిన తర్వాత ఇప్పుడు చెప్తావారా మీ మామని చంపినాక మీ అత్తని కన్విన్స్ చేసారు మీరు అని చెప్తున్నాడు, కొడుతున్నాడు. నువ్వు ఒప్పుకున్నంత వరకు కొడుతూనే ఉంటాం మీకు అని 4 సార్లు కంటిన్యూ 5 మినిట్స్ కొడుతున్నాడు ఆపుతున్నాడు. తర్వాత నేను చెప్పిన ఎంతగానో ఎందుకు కొడుతున్నాడు సార్, చంపేయండి అక్కడ, ఎంతగానో ఎందుకు కొడుతున్నాడు, ఈ దెబ్బలు భరించలేకపోతున్నాడు అని వీరికి ఫ్యాన్కి వేయండి అని చెప్పిండు. తర్వాత కొట్టిన తర్వాత లాస్ట్ 6 గంటలకు పంపించేటప్పుడు బయట వచ్చినాక మా ఫ్రెండ్ని పిలిచి నువ్వే తీసుకోమని నీదే బాధ్యత అని మళ్ళీ బయటికి మనకి కొంచెం దూరం పోన్నాడు అని మనకి దూరం పోయినాక బయట ఎవ్వరికి కొట్టినాను, నువ్వు కొట్టుకుంటా నడవకు, స్ట్రైట్గా నడువు, ఎవరికైనా చెప్తే నీ జైల్లో పోతుందని చెప్పాడు. నేను ఏం చేయలేను కాబట్టి మా అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా పోలీసు వాళ్ళు పిలిచి కొట్టిండు, నాకు ఫుల్ కొట్టిండు కూడా, నాకు నడవడానికి వస్తుంది.